సో లైబ్రరీకి సంబంధించి కొన్ని మాటలు వారి మాటల్లోనే విందాం. నమస్తే సార్. థ్యాంక్ యూ మేడం. లైబ్రరీకి సంబంధించి కోహా అనే సాఫ్ట్వేర్ని కొన్నాము. అందులో బుక్స్ డేటా, కంప్లీట్ డేటా, స్టూడెంట్స్ డేటా, తర్వాత ఫ్యాకల్టీ డేటా అంతా కూడా అప్లోడ్ చేస్తాం. ప్రతి ఒక్కరు కూడా అంటే ఇక్కడికి వచ్చి చదువుకోవాలి అనే ఇంట్రెస్ట్ కానీ క్యూరియాసిటీ పెరగాలి అంటే సో మీ దగ్గర నుంచి చాలా ప్రోగ్రామ్స్ వెళ్తున్నాయి, ఏ విధంగా ఉండాలి అని చెప్పారు ఇంతకుముందు. సో దానికి సంబంధించి కూడా ఇంకా ఫ్యూచర్లో మీరు ఇంకే విధంగా డెవలప్ చేయాలనుకుంటున్నారు లైబ్రరీ? సో ప్రజెంట్ మా దగ్గర 70,000 ప్రింట్ బుక్స్ ఉన్నాయి మేడం. ఓకే. 70,000 ప్లస్ ఈ జర్నల్స్కి వచ్చేసరికి 10,000 ఈ జర్నల్స్, 10,000 ఈ బుక్స్ ఉన్నాయి. ఏఎస్ఎంఈ, ఏఎస్సిఈ, డెల్నెట్, జేగేట్, అబేస్కో ఈ బుక్స్ ఇలా డిఫరెంట్ ప్యాకేజెస్ కొన్నాము. అలాగే ఎన్డిఎల్ మెంబర్ కూడా ఉన్నాం మేము. తర్వాత ఇన్ఫ్లిబ్నెట్ మెంబర్గా ఉన్నాము. ఫ్యూచర్లో మేము ఇండివిజువల్ లైబ్రరీకి వెళ్తా ఉన్నాం. ఓకే, వెరీ నైస్. అండ్ తీసుకున్న స్టూడెంట్స్ బుక్స్ తీసుకుంటే ఎన్ని డేస్ వరకు మీకు? 14 days ఇస్తాము. రెన్యువల్ అగైన్ 14 days.